రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ పేరుని ఖరారు చేసిన బీజేపీ రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన మాజీ ఎంపీ తెలంగాణ గవర్నర్గాను కొన్నాళ్ళు అదనపు బాధ్యతలు ఆర్ఎస్ఎస్తో సుదీర్ఘకాలంగా అనుబంధం వచ్చే ఏడాది తమిళనాడు శాసనసభ ఎన్నికలు వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన కమలం పార్టీ ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు ఇస్తాయని అంచనా ఇండి కూటమిలో డీఎంకే వ్యతిరేకించదనే యోచన తమ అభ్యర్థిపై నేను నిర్ణయం తీసుకున్న విపక్షాలు అంటూ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న దానిపై ఉత్కంఠ విడిది మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ పేరును బీజేపీ ఖరారు చేసింది. ఆదివారం ఢిల్లీలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షాతో పాటు తెలంగాణకు చెందిన కే లక్ష్మణ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత సిపి రాధాకృష్ణన్ పేరుని పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలిపింది. అనంతరం జేపీ నడ్డా మీడియా సమావేశంలో రాధాకృష్ణన్ పేరును ప్రకటించారు. తమిళనాడుకు చెందిన చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ 1957 మే 4 జన్మించారు. 93 నుంచి 98 వరకు ఆర్ఎస్ఎస్ ప్రాంత సంఘచాలకుగా పనిచేశారు. కోయంబత్తూరు లోక్సభ స్థానం నుంచి 2 సార్లు బీజేపీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భూములేక